సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విశాల. ఈరోజు కొబ్బరి పాలతో చికెన్ పులావ్ చేసుకుందాం. అది ఎలాగో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు కూడా ఒకసారి చూద్దాం రండి. మనకు ముందుగా కావాల్సిన పదార్థాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ మన చికెన్, కొబ్బరి పాలు, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, గీ, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, బాస్మతి రైస్ కొంచెం నానబెట్టాను, ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా హోల్ గరం మసాలా, అందులో బిర్యానీ ఆకు, స్టార్ ఆనస్, ఇంకా చెక్క, జాజి పువ్వు, జీడిపప్పు, ఇంకా పలావాకు, ఇంకా లవంగాలు, యాలకులు. పదార్థాలన్నీ చూసారు కదండి. ఈ కొబ్బరి పాలతోని చికెన్ పలావ్ ఎలా చేయాలో పదండి చూద్దాం, అది ఎలా తయారు చేయాలో. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం, గిన్నె పెట్టుకుందాం. కొంచెం గిన్నె హీట్ ఎక్కిన తర్వాత, ఓకే గిన్నె హీట్ ఎక్కిందండి, కొద్దిగా ఆయిల్, మసాలా దినుసులు వేసుకుందాం అండి. జాపత్రి, ఒక 3 లవంగాలు, 3 కానీ 4 కానీ ఏదైనా, ఒక 2 చెక్కలు, ఒక అనాస పువ్వు, 2 పలావాకులు వేగుతూ ఉంటాయి కదండి. కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా ఇలాచీలు 2. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకసారి మనం ఇలా కలుపుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. తొందరగా అవి వేగుతాయి, కొంచెం తొందరగా మెత్తపడతాయి కూడా మనకి. కొద్దిగా గీ వేసుకుందామండి. ఇందాక ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా గీ. అది కూడా చూస్తున్నారా, నేను ప్రతిదీ వండిన దానిలోనే చాలా కొద్దిగా ఆయిల్తోనే ప్రతిదీ చేస్తున్నాను. ప్రతి ఏది నేను రెసిపీ చూపించినా సరే మీకు చాలా కొద్దిగా వాడుతున్నాను. అది కూడా నేను ఆలివ్ ఆయిల్తోనే వాడుతున్నాను. ప్రతి వంట కూడా నేను ఆలివ్ ఆయిల్తోనే చేస్తాను ఎప్పుడు కూడా. అది మన హెల్త్కి కూడా చాలా మంచిది. కొద్దితోనే మనకి వంట అంతా అయిపోతుంది. ఇంకా ఈ రిఫైండ్ ఆయిల్ ఇలాంటివంటే కూడా అంత హెల్దీ కూడా కాదండి మనకి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కొంచెం పచ్చివాసన అంతా పోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను ఇంట్లో స్టోర్ చేసుకుంటాను. ఇందులో ఏంటంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఆయిల్ అది వేసుకొని స్టోర్ చేసుకుంటే మనం 1 మంత్ 2 మంత్స్ అయినా సరే ఆరాంగా వాడుకోవచ్చు. మనం ఇది చాలా బాగుంటుంది. ఇది ఫ్రెష్గా ఇప్పుడు రుబ్బినట్టుగా ఉంటుంది మనకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. కొంచెం అది దోరగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడే కొంచెం మనం చికెన్ వేసుకుందాం. ఇది కొంచెం వేగనిద్దామండి. ఇందులో కొంచెం పసుపు కూడా వేద్దాం. ఇప్పుడు చికెన్ బాగా వేగుతుందండి. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇందులోనే మనం ఈ రైస్, కొబ్బరి పాలు వేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం ఇంకా స్మూత్గా రావాలంటే ఒక్క విజిల్ వేయించేస్తాను నేను. తర్వాత మనం మిగతా ప్రొసీజర్ చూద్దాం. ఇది వేగింది కదండి. కొద్దిగా ఒక 1/2 గ్లాస్ అంతే, 1/2 గ్లాస్లోని కొంచెం ఒక్క విజిల్ వేయించేద్దాం. విజిల్ వేసిన తర్వాత మిగతా ప్రొసీజర్ చూద్దాం. ఇందాక మనం కుక్కర్ విజిల్ వేయించాం కదండి ఒకటి, అది అయిపోయింది. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇలా వేయడం వల్ల ఏంటంటే విజిల్ కొంచెం స్మూత్గా ఉంటుందండి. ఇంకా చికెన్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ రైస్ ఇవన్నీ వేసేస్తే మాత్రం కొంచెం గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది చల్లారిపోతే. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది చికెన్ చల్లారిపోయినా సరే. ఇప్పుడు రైస్ వేద్దాం. ఇందులోని నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, ఇప్పుడు ఇందులో వేద్దాం ఈ చికెన్ దానిలో. ఇది 1 అవర్ నానిందండి. బాస్మతి రైస్ కాకపోతే మనకి ఏది అవైలబుల్గా ఉండదంటే అదే వేసుకోండి. కానీ చికెన్ మాత్రం ఒక్క విజిల్ వేయించండి. వేసి చూస్తే మీకే తెలుస్తుంది. మీరు పాతగా ఫస్ట్ నుండి ఎలా వాడుతున్నారో ఇప్పుడు ఎలా ఉందో అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి.
కొంచెం చికెన్లో వాటర్ ఉంది కదండి, అవే ఇప్పుడు నేనేమి వాటర్ కూడా వేయలేదు, ఆ వాటర్ ఇది కొంచెం జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత కొబ్బరిపాలు వేసుకుందాం. చూసారు కదండి, ఇది కొంచెం వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది. ఈ రైస్ కూడా కొంచెం మనకు బాగా వేగాయి. ఇప్పుడు ఇదే టైంలోనే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరిపాలు. ఈ కొబ్బరిపాలు ఏంటంటే మనం 1.5 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. కొబ్బరిపాలు ఏమో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్నవి 1.5 గ్లాస్ ఉంది. మిగతాది వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వేసాం కదండి, ఇందులో కొంచెం పుదీనా, కొంచెం గరం మసాలా, మన ఇంట్లోదైనా తయారు చేసుకోవచ్చు, కానీ నేను తయారు చేసింది ఇంట్లోదే. కొంచెం ధనియాల పొడి, నేను కొంచెం జీడిపప్పు వేయించలేదు, కానీ వేయించిన కన్నా ఇలా పచ్చిగా వేసుకుంటే దీనిలో బాగుంటుందండి. నేను పచ్చిదే వేస్తున్నాను ఇందులోని. ఈ పాల్లో ఉడుకుతుంది కదండి, చాలా కమ్మగా ఉంటుంది. ఉప్పు ఒకసారి చెక్ చేయండి ఎలా ఉన్నదో చూసుకొని. మనం ఇంకా కారం ఏమి వేయక్కర్లేదండి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా దాంతో సరిపోతుంది. కావాలంటే ఒక 2-3 చిక్కి మనం వేసుకోవచ్చు ఈ పచ్చిమిరపకాయలు. ఏముందండి ఇందులో 2 ఇలా ఇరిపిసామంటే అయిపోయింది, కట్ చేయని అవసరం లేదు. సరే, పావులన్నీ కలిసాయి కదా, ఒకసారి చూద్దామండి ఉప్పు అది సరిపోయిందో ఏంటి, ఏమైనా ఉంటే ఇప్పుడే మనం బ్యాలెన్స్ చేసుకుందాం. అన్నీ సరిపోయండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మాత్రం టేస్ట్ అదినా కొంచెం కుక్ అయినప్పటికీ ఇంకా టేస్ట్ బాగా, అంటే కొంచెం నేను వేసింది ఉప్పు ఎక్కువే ఉంది. కొంచెం మనం ఉప్పు నీళ్ళ ఉంటేనే మనకి ఈ రైస్కి అది సరిపోతుంది. ఎందుకంటే కొంచెం సరిపోయినట్టుగా ఉప్పు కానీ మనం వేసాం అనుకోండి, అది మాత్రం రైస్ కుక్ అయిన తర్వాత మనకు చప్పగా ఉంటుంది. అందుకే కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నది అనుకోండి, ఉప్పు సముద్రం నీళ్ళు అలా ఉంటుందో ఆ టేస్ట్ ఉన్నది అనుకోండి, తిన్నప్పటికీ ఈ రైస్కి అన్నిటికీ బాగా పడుతుంది కూడా. ఒక విజిల్ అన్నాను కదండి, అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అది అయిపోయింది, నేను స్టవ్ బంద్ చేస్తాను. చూసారా చికెన్ ఎంత స్మూత్గా ఉందో, సరే ఇలా విడిపోతుంది ఇది. చూసారా చాలా స్మూత్గా ఉంది, టెండర్గానే. ఇది కొబ్బరిపాలతో వేసాం కదండి, ఇదైతే మాత్రం ఎక్కువ పొడి ఆడదండి, కొంచెం ఇలా ముద్దగానే ఉంటుంది. ఇదేనండి కొబ్బరిపాలతోనే మనం చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. ఎమ్మీగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ.